ఈ వీడియోలో మేజీ యుగానికి సంబంధించి రెండవ భాగాన్ని తెలుసుకుందాము. మేజీ యుగంలో ప్రవేశపెట్టిన సంస్కరణలో ఇంకొక ముఖ్యమైనది పారిశ్రామిక సంస్కరణలు. మేజీ యుగంలో ఆర్థిక వ్యవస్థలో సంభవించిన మార్పులు రాజకీయ మార్పుల కంటే గొప్పవి. టోకుగావా భూస్వామ్య వ్యవస్థ కాలంలో జపాన్ వ్యవసాయక దేశం. 1867లో మేజీ పునరుద్ధరణ కంటే ముందు వ్యాపారం పెట్టుబడులతో కూడిన పట్టణ ఆర్థిక వ్యవస్థ అమల్లో ఉండేది. మేజీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు పాశ్చాత్య వ్యవస్థల నుంచి ప్రయోజనాలు పొందేందుకు కృషి చేసి పారిశ్రామిక అభివృద్ధికి పాటుపడింది. మేజీ యుగంలో పెట్టుబడిదారీ సమాజం ద్వారా పారిశ్రామిక అభివృద్ధి జరిగింది. ఉత్పాదక కర్మాగారాల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరిచింది. అదే సమయంలో ప్రైవేటు కర్మాగారాలకు రాయితీలు రుణాలను ఇచ్చి ప్రోత్సహించింది. జపాన్లో పరిశ్రమల విషయంలో జోక్యం కలిగించుకోలేదు. అందువల్ల పారిశ్రామిక అభివృద్ధి త్వరితగతిని సాధించే వీలు కలిగింది. ఏమైనప్పటికీ ప్రభుత్వ రంగంలో ప్రారంభించిన అనేక పరిశ్రమలు ప్రైవేటు వ్యక్తుల పరం చేయడం వల్ల జపాన్లో పెట్టుబడిదారు వర్గం ఆవిర్భవించింది. ఈ వర్గంలోని అధిక సంఖ్యాకులు భూస్వామ్య వ్యవస్థ నుంచి వచ్చిన వారే. సమురాయ్ కుటుంబం సాధించిన ఘన విజయాలను మెత్సుయి కుటుంబ చరిత్ర పేర్కొంది. ఈ వర్గం వాణిజ్య ఆర్థిక పారిశ్రామిక అభివృద్ధి సమ్మేళనంగా జపాన్లో అభివృద్ధి చెందింది. ఈ వర్గంతో అధిక సంఖ్యాకులు భూస్వామ్య వ్యవస్థ నుంచి వచ్చిన వారే. సమురాయ్ కుటుంబం సాధించిన ఘన విజయాలను మెచ్చుయి కుటుంబ చరిత్ర పేర్కొంది. ఈ వర్గం వాణిజ్య ఆర్థిక పారిశ్రామిక అభివృద్ధి సమ్మేళనంగా జపాన్లో అభివృద్ధి చెందారు. అలాగే ఈ వర్గంతో సమానంగా మిత్సుబిషి వర్గం వారు కూడా జపాన్లో పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేశారు. శీఘ్రగతిన భారీగా పారిశ్రామిక అభివృద్ధిని సాధించిన జపాన్లో పెట్టుబడిదారుల సంఖ్య తక్కువేనని చెప్పవచ్చు. వారందరూ కూడా ప్రభుత్వంపై ప్రభావాన్ని కనబరిచే అధికారుల అనుబంధంగా ఉండేవారు. ఖనిజ వనరులను సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా జపాన్లో ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయబడింది. నూలు ఇనుము పరిశ్రమల అభివృద్ధి కృషి జరిగింది. 1880 నాటికి జపాన్ ప్రపంచంలో గొప్ప పారిశ్రామిక దేశంగా ఆవిర్భవించింది. క్రీశకం 19వ శతాబ్దం చివర 20వ శతాబ్దం ప్రథమ భాగాల్లో జపాన్లో జరిగిన పారిశ్రామిక అభివృద్ధి అనేక అంశాలలో పశ్చిమంలో జరిగిన ఆర్థిక మార్పులు 19వ శతాబ్దం చివర 20వ శతాబ్దం ప్రథమ భాగాల్లో జపాన్లో జరిగిన పారిశ్రామిక అభివృద్ధి అనేక అంశాలలో పశ్చిమంలో జరిగిన ఆర్థిక మార్పులకు భిన్నమైంది. జపాన్లో జరిగిన శీఘ్ర ఆర్థిక అభివృద్ధి వల్ల మిగులు ఉత్పత్తి జరిగింది. అందువల్ల విదేశీ మార్కెట్ల అవసరం ఏర్పడింది. పశ్చిమ దేశాలకు చేరిన పారిశ్రామిక విప్లవం జపాన్లో కూడా ప్రవేశించింది. దీంతో తొలి మలి పారిశ్రామిక విప్లవ లక్షణాలు స్వభావాలు కలిసిపోయాయి. భూస్వాములు వాణిజ్యవేత్తలు బ్యాంకు కుటుంబాల్లోని సంపద పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేసింది. రవాణా సమాచార వ్యవస్థ ఇంకొక సంస్కరణ. పారిశ్రామిక అభివృద్ధికి సహకరించేందుకు రవాణా సమాచార వ్యవస్థలు అభివృద్ధి చెందాయి. రైల్వేలు తంతి తపాలా వ్యవస్థలు వృద్ధి చెందాయి. 1868 నాటికి తంతి తపాలా వ్యవస్థ అమల్లోకి వచ్చింది. 1879లో జపాన్ అంతర్జాతీయ తపాలా సంఘం అంతర్జాతీయ తంతి సంఘంలో సభ్యదేశమైంది. 1872లో 18 మైళ్ళ పొడవు గల రైల్వే లైన్ ఉపయోగంలోకి తెచ్చింది. 1870 నాటికి 3000 మైళ్ళ రైల్వే లైన్ ఉపయోగంలోకి రావడం, అది ప్రభుత్వ స్వాధీనంలోనిదే కావడం విశేషం. నౌక పరిశ్రమ నౌకా కేంద్రాలు శీఘ్రగతిన అభివృద్ధి చెందాయి. రైల్వేల అభివృద్ధికి రైల్వే బ్యూరో ఏర్పాటు చేయబడింది. నౌకా కేంద్రాలు లోహం గాజు మొదలైనవి పూతపోసే కర్మాగారాలు రసాయన కర్మాగారాలు ఏర్పాటు చేయబడ్డాయి. చక్రవర్తి విదేశీయానాన్ని ప్రోత్సహించాడు. తర్వాత ఇంకో సంస్కరణ ఆర్థిక సంస్కరణలు.
మేజీ యుగానికి చెందిన నూతన చక్రవర్తి జపాన్ ఆర్థికాభివృద్ధికి అనేక సంస్కరణలను ప్రవేశపెట్టాడు. కాగితం కరెన్సీ అమల్లోకి వచ్చింది. రహస్యంగా బంగారు వెండిని విదేశాలకు తీసుకువెళ్లడం నిషేధించబడింది. కరెన్సీ వ్యవస్థ సంస్కరణలకు, ఆర్థిక వ్యవస్థ నియంత్రణకు అమెరికా దేశంలో మాదిరి జపాన్ జాతీయ బ్యాంకును ఏర్పాటు చేసింది. 1882లో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ జపాన్ ఏర్పడింది. అనంతరం విదేశీ వాణిజ్యానికి రుణాలను ఇచ్చేందుకు, విదేశీ మారక నియంత్రణకు 1887వ సంవత్సరంలో యొకోహామా స్పెసిఫిక్ బ్యాంక్ ఏర్పాటు చేయబడింది. వ్యవసాయ సంస్కరణలు. ఇంకో సంస్కరణ, మేజీ యుగ పాలకులు భూమిపై రైతులకు సొంత హక్కులను కల్పించారు. వ్యవసాయంలో నూతన విధానాలను ప్రవేశపెట్టడం ద్వారా వ్యవసాయ ఉత్పత్తులను వృద్ధి చేసేందుకు కృషి చేశారు. ఆదాయాన్ని బట్టి భూమి శిస్తు నిర్ణయించారు. రైతులు పన్నులను ధన రూపంలోనే చెల్లించాలి. ఏమైనప్పటికీ జాతీయ ఆదాయం వృద్ధి చెందినప్పటికీ రైతుల జీవన స్థితి అలాగే ఉండిపోయింది. భూస్వామ్య వ్యవస్థ రద్దు వల్ల రైతులు సొంత భూమిదారులు అయ్యారు, కానీ వారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడలేదు. భూస్వాముల, పారిశ్రామికవేత్తల ఆధీనంలోని ద్రవ్య మార్కెట్లలో రైతులు అధిక పన్నులను భరించాల్సి వచ్చింది. వారి స్వాధీనంలోని భూములు వారి కుటుంబ పోషణ కూడా సరిపడేవి కావు. అందువల్ల అనేక మంది రైతులు ఇతరుల భూములను కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసేవారు. కాబట్టి కౌలు వ్యవసాయం జపాన్ వ్యవసాయ రంగంలో ప్రధాన లక్షణమైంది. సైనిక సంస్కరణలు. ప్రభుత్వం ఆధునిక శక్తివంతమైన సైనిక వ్యవస్థను ఏర్పాటు చేయడం తన తక్షణ కర్తవ్యంగా భావించింది. దేశ భద్రత కోసం ఆధునిక పద్ధతుల్లో సైన్యాన్ని పునరుద్ధరించింది. జర్మనీ సైనికాధికారుల సహకారంతో ఈ కార్యక్రమం అంతా సాగింది. క్రీస్తకం 1873లో దేశవ్యాప్తంగా ఏకీకృత సైనిక విధానం అమలుపరచబడింది. సైన్యంలో సమర్థత, క్రమశిక్షణలను పెంపొందించేందుకు అనేక చర్యలను చేపట్టారు. 1868లో బ్రిటిష్ నౌకాదళ అధికారుల సహకారంతో నౌకా శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయబడింది. ఈ విధంగా నౌకాదళాన్ని పునరుద్ధరించడంతో పాటు 1882 నాటికి జపాన్ తనకు అవసరమైన నౌకలను తానే నిర్మించుకునే శక్తిని సంపాదించింది. తర్వాత న్యాయ సంస్కరణలు. నూతన ప్రభుత్వం పాలనా వ్యవస్థను పునఃసమీక్షించింది. నూతన న్యాయ వ్యవస్థ శిక్షా స్మృతులను ఫ్రాన్స్, జర్మనీ దేశాల న్యాయ విధానాలను అనుసరించి ప్రవేశపెట్టింది. క్రీస్తకం 1882 నూతన న్యాయ స్మృతి, శిక్షా స్మృతులు ప్రవేశపెట్టబడ్డాయి. వీటిపైన ఫ్రెంచ్ న్యాయ స్మృతి ప్రభావం కనబడుతుంది. 1892లో పాశ్చాత్య పద్ధతుల్లో సివిల్ కోడ్ను అనుసరించడం ప్రారంభించారు. జర్మనీ సూత్రాల ప్రకారం వ్యాపార స్మృతి జపాన్లో తయారు చేయబడింది. ఈ విధమైన న్యాయ సంస్కరణల వల్ల జపాన్ న్యాయరంగంలో మిగతా పాశ్చాత్య దేశాలతో సమానంగా గుర్తింపు పొందింది. మేజీ ప్రభుత్వ పునరుద్ధరణ విదేశీయులకు జపాన్లో ఇచ్చిన అన్ని హక్కులను రద్దు చేసింది. అందువల్ల బ్రిటన్ 1894లో స్వచ్ఛందంగా తన స్వాధీనంలోని సంస్థానాలను జపాన్ స్వాధీనం చేసింది. 1899 సంవత్సరం నాటికి అన్ని దేశాలు విధానాన్ని అనుసరించాయి. వీటన్నిటి ఫలితంగా అసంబద్ధమైన వివిధ సంధుల ద్వారా ఏర్పడిన బాధల నుంచి జపాన్కు విముక్తి లభించింది. తర్వాత మత సంస్కరణలు. ప్రాచీన మతమైన షింటో మతం జపాన్ దేశంలో పునరుద్ధరించబడింది. దీంతో దేశాన్ని పరిపాలించడం భగవంతుడు చక్రవర్తికి ఇచ్చిన వరంగా చెప్పబడింది. చక్రవర్తి ప్రభుత్వంపై ప్రజలు రాజభక్తిని ప్రదర్శించేందుకు వీలుగా అనేక ప్రయత్నాలు జరిగాయి. ఇది నూతన ప్రభుత్వానికి ఆత్మను ప్రసాదించింది. షింటో జాతీయ భావాలను వృద్ధి చేసింది. షింటో మతం జింబా విగ్రహాలను కలిగి ఉండడాన్ని, పూజించడాన్ని అనుమతించింది. ప్రతి కుటుంబంలో వారసత్వంగా పూజలు అందుకుంటూ ఉన్న విగ్రహాలు ఉండేవి. మరణించిన వారి ఆత్మలు దైవ సమానమైనవిగా భావించేవారు. మొత్తం మీద షింటో మతం దేశం కోసం విశేషంగా కృషి చేసిందని చెప్పవచ్చు. జపాన్లో సామ్రాజ్యవాదం. క్రీస్తకం 19వ శతాబ్దం చివరి నాటికి తూర్పాసియా బలమైన ఐరోపా దేశాల సంఘర్షణల కేంద్రమైంది. ఆసియా ఖండానికి చెందిన జపాన్ దేశం
తనకు తానుగా ఆధునీకరణ సాధించిన వలసల కోసం పోటీపడింది. జపాన్ దృష్టి కొరియాపై పడింది. అప్పటికే కొరియాపై చైనా, రష్యాలు ఆసక్తిని కనబరిచాయి. దీంతో కొరియా సమస్య సుదీర్ఘంగా కొనసాగి ప్రపంచాన్ని ప్రభావితం చేసే అనేక సంఘటనలకు కారణమైంది. సినో జపాన్, రష్యా జపాన్ యుద్ధాలు జపాన్ సామ్రాజ్యవాదానికి నిదర్శనాలు. చైనా, రష్యాలపై జపాన్ విజయం మొత్తం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేయడమే కాకుండా జపాన్ను ప్రపంచ శక్తిగా ప్రపంచ దేశాలు గుర్తించేలా చేసింది. 1914లో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభం కావడం అనేది జపాన్ తన స్థానాన్ని పదిలపరుచుకోవడానికి, విస్తృతపరుచుకునేందుకు సువర్ణ అవకాశాన్ని ఇచ్చింది. జపాన్లో జాతీయవాదం, సైనికవాదం. మెయిజీ యుగం జపాన్ దేశాన్ని ప్రపంచంలో గొప్ప పారిశ్రామిక దేశంగా తయారు చేసింది. మెయిజీ యుగం జపాన్ దేశాన్ని ప్రపంచంలో గొప్ప పారిశ్రామిక దేశంగా తయారు చేసింది. 1905లో జరిగిన రష్యా జపాన్ యుద్ధం జపాన్ సైనిక శక్తికి నిదర్శనం. రష్యాపై జపాన్ సాధించిన విజయం దూరప్రాచ్యంలో జపాన్కు శాశ్వత స్థానాన్ని కల్పించింది. చైనాలో ప్రయోజనాలను పొందడంలో ఐరోపా రాజ్యాలకు జపాన్ పోటీగా నిలిచింది. జపాన్ సామ్రాజ్యవాదం మొదటి ప్రపంచ యుద్ధం వల్ల సాకారమయ్యే పరిస్థితి ఏర్పడింది. జపాన్ పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకుంది. ఐరోపా దేశాల సహకారం వల్ల జపాన్ తన స్థితిని ఆసియా ఖండంలో ప్రధానంగా చైనా దేశంతో మెరుగుపరుచుకుంది. 1914లో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యే సమయానికి జపాన్లో పరిస్థితి అస్థిరంగా ఉంది. ప్రభుత్వ అధికారం నశించింది. చక్రవర్తి పాలన, రాజసింహాసనం ఒక చిహ్నంగానే మిగిలాయి. కానీ ఎటువంటి అధికారం, పాలన, శక్తి సామర్థ్యాలు లేకుండా పోయాయి. ఈ సమయంలో రాజకీయ వర్గాలు కూడా బలంగా లేవు. మంత్రిమండలిలోని సైనిక సభ్యులు ప్రభుత్వానికి సమస్యలు సృష్టించసాగారు. ఆ సమయంలో ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. జపాన్ విస్తరణ విధానం ఆర్థిక దుస్థితి కారణమైంది. దీంతో జపాన్ విదేశీ రుణాలను తీసుకునేందుకు సిద్ధమైంది. వీటన్నిటికి తోడు అధిక జనాభా సమస్య మరిన్ని సమస్యలను సృష్టించింది. ఇలాంటి సమయంలో 1914లో ప్రారంభమైన మొదటి ప్రపంచ యుద్ధం జపాన్ పాలిట దేవుడిచ్చిన వరంగా పరిణమించింది. ఐరోపా విభేదాల వల్ల ప్రారంభమైన యుద్ధం రష్యా, జర్మనీల చేరికతో తన స్వభావాన్ని మార్చుకొని ప్రపంచ యుద్ధమైంది. ఆంగ్లో జపాన్ సంధి వల్ల బ్రిటన్కు జపాన్ సహకరించాల్సి వచ్చింది. క్రీస్తకం 1918లో మొదటి ప్రపంచ యుద్ధం ముగిశాక 1919లో జరిగిన శాంతి సంధుల్లో జపాన్ కొన్ని ప్రయోజనాలు పొందింది. అంతేకాకుండా జపాన్కు నానాజాతి సమితిలో శాశ్వత సభ్యత్వం లభించింది. మొదటి ప్రపంచ యుద్ధం ఫలితంగా ఐరోపా శక్తులే కాకుండా ఆసియాలో కూడా శక్తులు తారుమారయ్యాయి. మొదటి ప్రపంచ యుద్ధం ఆర్థిక, సైనిక విస్తరణకు జపాన్కు అవకాశం ఇవ్వడమే కాకుండా చైనా, పసిఫిక్లలో ఆధిపత్యాన్ని కలిగించింది. యుద్ధం ప్రభుత్వ నిర్ణయాల్లో సైనిక ప్రభావానికి వీలు కల్పించింది. ఇది పాన్ ఆసియా వాదానికి దారితీసింది. జపాన్లో మొదటిసారిగా ప్రజాస్వామ్య కాంక్ష ప్రారంభమైంది. ఫలితంగా హర జపాన్ ప్రధానమంత్రి అయిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ఆర్థిక రంగంలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టబడ్డాయి. జపాన్లో యుద్ధ వ్యామోహం 1920 వరకు కొనసాగింది. ఈ సమయంలో అనేకసార్లు మంత్రిమండలి మారడం గమనించవచ్చు. 1917 నుంచి 1932 వరకు జపాన్లో 12 మంత్రిమండళ్ళు మారాయి. ఇవన్నీ కూడా స్వల్పకాలం కొనసాగిన మంత్రిమండళ్ళే. క్రీస్తు శకం 1930లో జపాన్లో సైనిక నాయకత్వంలో ఫాసిస్టు ప్రభుత్వం ఏర్పాటు చేయబడింది. ఫలితంగా అనేక మంది స్వేచ్ఛా ప్రజాస్వామ్యవాదులు శిక్షింపబడ్డారు. 1932వ సంవత్సరంలో శాంతి కాముడుగా పేరొందిన బదాని ఇనుకై ఛాందసవాదుల చేతిలో హత్యకు గురయ్యాడు. సైనికుల ప్రోత్సాహంతో బ్లాక్ డ్రాగన్ అనే సంస్థ ఈ చర్యకు పాల్పడింది. ఫాసిజం, నూతన జాతీయవాదం, సైనికవాదులు 1920లో సమకాలీన పరిస్థితులకు వ్యతిరేకంగా నిలిచాయి. క్రీస్తు